కళ్యాణదుర్గమా ఊపిరి పీల్చుకో, అన్నొచ్చాడని చెప్పు. జీకే అన్నొచ్చాడు, బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి అన్నొచ్చాడని చెప్పండి అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం మొదలైంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 300 పొట్టెళ్లతో జాతర జరుపుకున్నారు. రఫా రఫా అంటూ కూడా వేట కొడవలతో చిందులేశారు వైసీపీ కార్యకర్తలు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అక్కమ్మ గారి దేవస్థానానికి మెట్లు వేయించారు. ప్రతి సంవత్సరం జాతర జరుపుతున్నారు. ఆ జాతరలో అన్నదాన వితరణ కూడా చేస్తున్నారు. ఆపదలో ఉన్నామని ఎవ్వరొచ్చి తలుపు తట్టినా నేనున్నానంటూ కూడా తనకు తోచిన సహాయం చేసే వ్యక్తి జీకే అంటున్నారు చాలామంది ప్రజలు. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పరితపించే వ్యక్తి జీకే కృష్ణమూర్తి అంటున్నారు. దాదాపు సంవత్సర కాలం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రజలకు ఉచితంగా అన్న వితరణ కూడా చేశారంట ఈయన. ఇది కదా మానవత్వం అంటే. మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది కదా? ప్రజల సొమ్ము తినకుండా తను కష్టపడి సంపాదించిన ఆస్తిలో, తను కష్టపడి సంపాదించిన ధనంలో ఎంతో కొంత ప్రజలకు సహాయం చేస్తున్న వ్యక్తి, ప్రజల మనిషి, లోకల్లో ఉన్న వ్యక్తి, సుపరిచితుడు. ఇలాంటి వ్యక్తి కళ్యాణదుర్గానికి వస్తే, అందున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బరిలో దిగితే ఎలా ఉంటుంది అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో చర్చ మొదలైంది. మరి అది కూడా నిజమే కదా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దోచుకోకుండా, ప్రభుత్వ ఆస్తులు దోచుకొని ప్రజలకు పెట్టకోకుండా తన సొంత డబ్బును ఖర్చు పెడుతూ ఇలాంటి వ్యక్తులు కదా మరి కావాల్సింది సమాజానికి. మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? నిజంగా కదా. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రజలకు పంచేదానికంటే కష్టపడి తన వంతు సహాయంగా సమాజానికి నేనున్నాను, నా వంతు సాయం అంటూ కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్న ఇలాంటి వ్యక్తులు కదా మరి రాజకీయాల్లోకి రావాలి. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? చేయాలి కదా. సో జీకే లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ మనం చూస్తున్నాం ఎలా చిందులేస్తున్నారో. మొన్న జాతరలో 300 పొట్టెన్లు, 1000 మంది ప్రజలు వచ్చారంట. చిందులు వేస్తూ రఫా రఫా అని జీకే గారు రాజకీయాల్లోకి రావాలి, ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలి అంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారంట కళ్యాణదుర్గం నియోజకవర్గంలో. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. ఇప్పటికే చాలామంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కానీ స్థానికులకు అవకాశం ఇస్తే ఇంకెంత బాగుంటుందో అని ప్రజలు అనుకుంటున్నారంట. మరి ఈ కృష్ణమూర్తి ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ విధంగా ఎదిగారు? ఎందుకు ఇంతగా ప్రజలు అనుకుంటున్నారు? ఇన్ని సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? కరోనా టైంలో ఎంతోమందికి మెడికల్ కిట్స్, ఆక్సిజన్ ప్లాంటు ఇలాంటివి కూడా చేశారంట. మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి కదా. మరి ఈయన ఎవరు ఏంటి అనేది ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు ఆయనతోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
అధికార ప్రాప్తిరస్తు. జయ జయ